కాసేపట్లో రాజ్యసభ ఎంపీ పదవికి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ అపాయింట్మెంట్ కోరారు మోపిదేవి వెంకటరమణ. ఉదయం 11 గంటలకు అపాయింట్మెంట్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ధన్కడ్ వద్దకు వెళ్లే అవకాశం ఉంది. ఇక రాజ్యసభ చైర్మన్ కు ఆయన తన రాజీనామా లేఖను అందజేయనున్నారు. అనంతరం వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ అధిష్టానానికి లేఖను పంపనున్నారు. ఇక ఇవాళ సాయంత్రం తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు మోపిదేవి. మరోవైపు పార్టీలో భేదాభిప్రాయాలతోనే వైసీపీని వీడినట్లు మోపిదేవి వెంకటరమణ చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయనతో మా ఢిల్లీ ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఈరోజు పార్టీకి తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చిందనే దానిపై మనతో మాట్లాడేందుకు మోపిదేవి వెంకటరమణ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, సుదీర్ఘకాలం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఇప్పుడు పార్టీ వీడడానికి గల ప్రధాన కారణం ఏంటి? సుదీర్ఘకాలం రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబంతో జర్నీ చేసినటువంటి వ్యక్తిని, దాదాపుగా 35-36 సంవత్సరాల పైచీలకు జర్నీ ఉంది మా కుటుంబంతో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి నేను పక్కకి వెళ్తున్నానంటే కొన్ని ప్రత్యేక కారణాలు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుని పక్కకి వెళ్ళటం జరుగుతుంది. అంతే, అది ఇంకా వేరే ప్రత్యేకించి వేరే ఏం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు జైలుకు కూడా వెళ్ళారు, జైలు జీవితం గడిపారు. కానీ ఈ సందర్భంలో టీడీపీలోకి వెళ్ళడానికి, టీడీపీని ఎంచుకోవడానికి ఇలా ప్రధాన కారణం ఏంటి? వైసీపీని వీడి టీడీపీని ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం అంటే వేరే ఏం లేదు. ఒకటేంటంటే వైసీపీ నుంచి బయటికి రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని కనుక మేము రాజకీయాల్లో మరలా యాక్టివ్గా ఉండాలని చెప్పేసి అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఇవాళ తెలుగుదేశం అందుబాటులో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి కలిసి ప్రయాణం చేయాలనే ఆలోచనతో నిర్ణయం చేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి రెండు ఆలోచనే లేదు. అంటే కేవలం ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉందని వెళ్తున్నారా, లేకపోతే జగన్తో ఏమైనా విభేదాలు ఉన్నాయా? గతంలో ఉన్న జగన్ ఇప్పుడున్న జగన్కి ఏమైనా తేడాలు ఉన్నాయా అధికారం కోల్పోయిన తర్వాత? ఒకటి, అధికారాలు అనేటువంటివి ఇవాళ నాకేం కొత్త కాదు, నేను చూడని అధికారాలేం కాదు. అనేక అనేక పదవులు నిర్వహించినటువంటి వాడిని. జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ అనేది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగానే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను. కాబట్టి ఇవాళ అనుకోకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో వద్దు కాబట్టి ఆ పార్టీతోటి కలిసి జర్నీ చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అధికారం కోసమే అటు వెళ్తున్నాం అనేటువంటిది సరైనది కానే కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది మీకు? ఉన్నాయి. మాకు చాలా అంశాల్లో వారికి నాకు కొంత భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడాను ఇక వాటన్నిటిని కూడా ఇంత డీటెయిల్గా మనకి డిస్కస్ చేసుకోవడం అనవసరం. నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ దిశగానే నా ప్రయాణం ఉంటుంది. గతంలో 150 పైగా స్థానాలతో వైసీపీని గెలిపించారు. 23 స్థానాలున్న టీడీపీని 164 స్థానాల పైగా మొత్తం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు అక్కడ అధికారం. అంటే మరీ ఇంత తక్కువ స్థానాలకు పడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటో అనుకుంటున్నారు? ఒకటి, ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇచ్చి ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నప్పటికి కూడా ప్రజలు ఇంకా ఏదో కోరుకున్నారు. ఏం కోరుకుంటున్నారు ప్రజలు అనేది అసెస్ చేసే దాంట్లో కొంత ఆనాడు వైసీపీ ప్రభుత్వం అయితే వైఫల్యం చెందింది. కాబట్టి దాని యొక్క పర్యవసానమే మొన్నటి రిజల్ట్స్. అంటే సంక్షేమం అందించామని చెప్పి అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయ కక్ష ధోరణిలో అందరినీ వేధించారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ. అది కూడా నిజమే. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని 11 స్థానాలకు తగ్గించి మరి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. నేను చెప్పాను కదా, ప్రజలు ఆశించిన స్థాయిలో వారి కోరిక మేరకు ఆ దిశగా పరిపాలనాపరమైన నిర్ణయాలు జరగలేదనేటువంటిదే ఇక్కడ అంశం. సంక్షేమ కార్యక్రమాలు ఒకటే కాదు, దాంతో అనుగుణంగానే డెవలప్మెంటు ఇతర యాక్టివిటీస్లో కూడా ఉండాలనే దాన్ని ఆలోచన చేయడం జరిగింది. సరే, రాజకీయపరమైనటువంటి కక్షలు సాధింపులు అంటారా, జనరల్గా ఎవరు అధికారంలో ఉన్నా కానీ అనుకున్నటువంటి పరిస్థితులు బట్టి కొన్ని నిర్ణయాలు జరుగుతుంది. దాన్ని ఎవరు కూడా మనకు కాదనేది లేదు.
కానీ రాజకీయ కక్ష సాధింపు అనేది కామన్గా ఉంటుంది, కానీ శృతి మించి మరి రాజకీయంగా వేధింపులకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి. సొంత బాబాయికి సంబంధించి హత్య కేసు కానీ ఇతర డాక్టర్లకు సంబంధించి కూడా మాస్క్ అడిగినందుకు ఆయన చనిపోయేలాగా ఇబ్బందులు గురి చేశారు. అనేక మందిని ప్రతిపక్ష పార్టీ నేతలను కూడా జైలుకి పంపించారు. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా అక్రమంగా జైలుకి పంపించి 50 రోజుల పైగా జైల్లో ఉంచారు. చెప్పాను కదా, అప్పుడున్న పరిస్థితిని బట్టి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడాను రాజకీయ కక్ష సాధింపులు అనేటువంటిది ఎవరు కూడాను స్వాగతించదగినటువంటి అంశం కానే కాదు. అలాంటి పరిస్థితుల్లో మేము ఆ రోజు కూడా చెప్పాము, మరి ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదనేది కూడా మేము కామెంట్ చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ కక్ష సాధింపు నాకు అధికారం ఉంది కాబట్టి నేను సాధిస్తాను, నీకు అధికారం ఉంది కాబట్టి నువ్వు సాధిస్తున్నావు అని చెప్పి నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడూ స్వాగతించదగింది కానే కాదు. ఇక వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన హత్యాదంతం అనేటువంటిది అది కోర్టులు విచారణ ఆ పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడటం అవసరం. అంటే సొంత చెల్లెళ్ళే రోడ్లపైకి వచ్చి తన సోదరుడికి జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు అంటూ కూడా వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి రోడ్లపైకి వచ్చి మరి నిరసన తెలియజేశారు. ఆ ఇంపాక్ట్ ఎంతవరకు పనిచేసింది జగన్మోహన్ రెడ్డి పైన, ఓటమి పైన? అది ఎంతవరకు పనిచేసింది అనేటువంటిది రాష్ట్ర ప్రజలు ఆలోచన చేశారు. చెల్లెలు ఇద్దరు కూడా రోడ్డు మీదకి వచ్చి మా అన్నకు ఓటేయొద్దని చెప్పి అనే దాంట్లో వాళ్ళ కుటుంబపరమైన అంశాలు, వ్యక్తిగత అంశాలు, అనేక అంశాలు దాంట్లో ముడిపడి ఉన్నాయి కాబట్టి వాటి గురించి ప్రస్తుతం మనకు ప్రస్తుతం దాదాపు వైసీపీ రాజ్యసభ మొత్తం ఖాళీ కాబోతోంది. 1-2 మినహా వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి తప్ప మిగతా వారందరూ టీడీపీ లేదా జనసేన, బీజేపీలకు వెళ్ళబోతున్నారు. ఎంతమంది 3 పార్టీల్లో జాయిన్ కాబోతున్నారు? మీతో పాటు ఇంకెవరు టీడీపీలకు రాబోతున్నారు? ప్రస్తుతానికైతే నేను మస్తాన్ రావు గారు ఈ నిర్ణయం తీసుకున్నాం. నెక్స్ట్ ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారనేటువంటిది మా పరిధిలో లేదు, అది మాకు సంబంధం లేదు, మాకు తెలియదు. రైట్, ఇప్పుడు మీరు రాజీనామా చేస్తున్నారు, మళ్ళీ మీకే ఈ రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఎటువంటి హామీతో మీరు టీడీపీలో జాయిన్ అవుతున్నారు? నాకు మొదటి నుంచి కూడాను రాష్ట్ర రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనేటువంటిది నా ఇంటెన్షన్. ఇవాళ కొత్తగా ఉన్నదేం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యసభ రిజైన్ చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి, దట్టు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కాబట్టి వారితో కలిసి రాజకీయ ప్రయాణం చేయాలని చెప్పి ఆలోచన చేసుకున్నాను. ఆ దిశగానే వెళ్ళడం జరుగుతుంది. అంటే అధికారంలో ఉన్నంతకాలమే టీడీపీలు ఉంటారా? మళ్ళీ తర్వాత ఏమైనా మారే అవకాశం ఉంది? అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి టీడీపీలకు వచ్చామని చెప్తున్నారు కాబట్టి ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుంది? మరి ముఖ్యంగా ఇప్పుడు టీడీపీలకు రాబోతున్నారు, మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది టీడీపీలో? ఈ అధికారం ఉంది కాబట్టి తెలుగుదేశంలోకి వెళ్తున్నారా అని చెప్పేటటువంటిది సరైన మాట కాదు. ఎందుకంటే నేను ప్రారంభంలో చెప్పినట్టే నేను చూడని అధికారాలేం కాదు ఇవన్నీ కూడా. ఇవాళ నేను వైసీపీ నుంచి అటు వెళ్తున్నానంటే అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు వారి పరిపాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలు, దట్టు నేను ఏదో ఒక విధంగా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలనే ఆలోచనలో ఉన్నాను కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇవాళ అందుబాటులో ఆ పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీకి వెళ్ళడం జరుగుతుంది. అంతేగాని దీన్ని ఏదో అధికారం కోసం వెళ్తున్నాము, రేపు అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఇంకో నిర్ణయం ఏముంటుందంటే అట్లా అల్లరచిల్లరగా దూకుడు గంతులు వేసేటువంటి వ్యక్తిని అయితే నేను కానే కాదు. మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకి వెళ్ళారు, సుదీర్ఘకాలం వైఎస్ ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉంది. కానీ మీలాంటి వారి వైసీపీని వీడుతున్న నేపథ్యంలో మరికొంతమంది కూడా వైసీపీని వీడే అవకాశం కనిపిస్తోందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అంటే దీనికి ప్రధాన కారణం వంతెద్ది పోకడలు, కొంతమంది మాట మాత్రమే జగన్మోహన్ రెడ్డి వింటున్నారు, నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతోంది. తర్వాత ఎంతమంది వెళ్తారు ఏమిటి అనేటువంటిది ప్రస్తుతం అప్రస్తుతం అయినప్పుడు కూడాను ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎప్పుడు కూడాను ఏకపక్ష నిర్ణయాలు అనేటువంటిది ప్రజలు ఎప్పుడు కూడా స్వాగతించరు. ఏ నిర్ణయం తీసుకున్నా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, ఉన్నటువంటి తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి, ఆ నిర్ణయాల యొక్క పర్యవసానం ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, మనం తీసుకునే నిర్ణయాల్లో ప్రజలకు ఏ మేరకు మనం అందుబాటులోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయనే దాని మీద నలుగురితో కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ క్రమంలో కొంత జగన్మోహన్ రెడ్డి గారు వైఫల్యం చెందారంటే అలాంటి సందేహం లేదు. రైట్గా త్వరలోనే టీడీపీలో జారబోతున్నారు, మధ్యాహ్నం రిజైన్ చేయబోతున్నారు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, కొంతకాలం ఆయనతో కలిసి జర్నీ చేశాను. మరి నిర్ణయాలు ఏమన్నప్పుడు కూడాను కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాల్లో నేను కొంత ఇబ్బంది పడినప్పుడు కూడా ఇప్పటివరకు ఈ కొంతకాలం పాటు వారితో జర్నీ చేసినటువంటి క్రమంలో నాకు ఇచ్చిన అవకాశాలకి నేను ఎక్కడ కూడాను మచ్చ లేకుండా, ఆయనకు మాట రాకుండా, నాకు మాట రాకుండా నేను పరిపాలన చేయటం, నేను నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో నాకు ఇచ్చినటువంటి అవకాశానికి కృతజ్ఞతగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి నేను
యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలనుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉంది. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలనే యోచనలు ఉన్నారు కాబట్టి అభివృద్ధి సహకరించేందుకు తన రాజకీయ జీవితాన్ని కంటిన్యూ చేసేందుకు నేను టీడీపీలోకి వెళ్తున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డితో కొన్ని విభేదాలు ఉన్నమాట వాస్తవమే. ఈ నేపథ్యంలోనే ఆ విభేదాలతోనే విభేదించి నేను టీడీపీలోకి వెళ్తున్నానంటూ మోపిదేవి వెంకటరమణ చెప్తున్నారు.